విజయవాడ మధురానగర్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లిన సీఎం భద్రతా సిబ్బంది వారించినా ఆగలేదు. వంతెనపై నడుస్తూ బుడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో వంతెనపై నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపంగా వెళ్లింది. కొంచెం పక్కకు నిలబడి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు, భద్రతా సిబ్బంది ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం గురించి సమాచారం చెప్పండి. అశ్విని, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఇవాళ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన తొలుత ఎనికేపాడు వెళ్లడం జరిగింది. అక్కడ బుడమేరు వల్ల జరిగిన ముప్పు ప్రాంతాలను కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కూడా ఆయన ఒక పంట మీద ప్రయాణం చేశారు. ఏదైతే ఆ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందువల్ల పంట ప్రయాణం సరికాదని భద్రతా సిబ్బంది వారించినప్పటికీ కూడా ఆయన పడవ బల్లకట్టు దాటారు. తాడు కట్టి బల్లకట్టు దాటి గట్టి మీదకి వెళ్లి అక్కడ ఉన్న స్థానికుల్ని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎంత మేర పంట నష్టం జరిగింది, ఏంటి అనే వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడ పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు నేరుగా ఈ మధురానగర్ ప్రాంతం వైపు వచ్చారు. మధురానగర్ ప్రాంతం దగ్గర కూడా రైలు పట్టాలు దాటుకుంటూ కాలినడకన సీఎం వెళ్ళటం అనేది ఒకంత ఆందోళనకరమైన విషయం. ఏదైతే భద్రతా సిబ్బంది ఇలా నేరుగా రైలు పట్టాల మీద నడవటం కానీ, రైలు పట్టాలు దాటడం కానీ వద్దని వారించినప్పటికీ కూడా ఆయన వినకుండా ఈ మేర వెళ్లారు. అలా రైలు పట్టాల మీద నడుచుకుంటూ రైలు వంతెన మీద కూడా సీఎం వెళ్ళటం జరిగింది. ఆ రైలు వంతెన మీదకి వెళ్ళినప్పుడు ఎదురుగా రైలు రావటం జరిగింది. అది గుర్తి సీఎం ఏదైతే బుడమేరు వరద ప్రవాహాన్ని చూస్తున్నప్పుడే ఆ రైలు ఆయన దాటుకుంటూ వెళ్ళటం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయంగా భద్రతా సిబ్బంది భావిస్తున్నారు. ఏదైతే ఒక రైలు వస్తున్న విషయాన్ని గమనించి వెంటనే ఒకవైపుకి తిరిగి నిలబడటంతో అతి సమీపంగా రైలు ముఖ్యమంత్రి చంద్రబాబును కానీ, ఆయన భద్రతా సిబ్బందిని కానీ, అలాగే అధికారులను కానీ దాటుకుంటూ వెళ్ళింది. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైన ఘటనగానే అధికారులు చెప్తున్నారు. వద్దన్నప్పటికీ కూడా, వారించినప్పటికీ కూడా సీఎం ఇలా వెళ్ళటం అనేది అంత సురక్షితం కాదని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అయితే ఎక్కడ ఎలాంటి ప్రమాదం కానీ జరగకపోవడంతో అటు అధికార యంత్రాంగం కానీ, భద్రతా సిబ్బంది కానీ ఊపిరి పీల్చుకున్నారు. అశ్విని, ధన్యవాదాలు కృష్ణ.